మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు ఉన్నతమైన నామంలో మీ అందరికి కూడా నా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. వాక్యాన్ని మనం ధ్యానించుకుందాం. ప్రభు వాక్యం ఎంతో బలం గలది. ప్రభు వాక్యం ద్వారా అనేక రీతులుగా ప్రభు మాట్లాడుతూ వస్తూ ఉన్నాడు. ఈ దినం కూడా ప్రభు మనతో మాట్లాడాలని ఉద్దేశం కలిగి ఉన్నాడు. ఈ వారము దేవదూతల కన్నా శ్రేష్ఠుడు అనే అంశం మీద మీతో దేవుని వాక్యం పంచుకోవాలని ఇష్టపడతా ఉన్నాను. ఈ సృష్టి ప్రారంభించక ముందే పరలోకంలో దేవదూతలు ఉన్నాయని, దేవదూతలు దేవుణ్ణి నిత్యము గణపరుస్తూ ఉన్నాయని, ఆరాధిస్తూ ఉన్నాయని, తర్వాత దేవదూతలు రాత్రి పగలు దేవుణ్ణి మహింపరుస్తూ దేవుని స్తుతిస్తూ ఉన్నాయనే విషయాన్ని వాక్య భాగంలో మనం గమనించగలం. అయితే ఈ దేవదూతల గురించి హెబ్రీయులకు రాసిన పత్రికలో ప్రభు వాక్యం సెలవిస్తున్న మాట ఏంటంటే, దేవదూతల కన్నా యేసుక్రీస్తు ప్రభువారు శ్రేష్ఠుడు అనే విషయాన్ని మనకి స్పష్టంగా దేవుని వాక్యం ద్వారా మనకు తెలియజేయబడుతూ ఉంది. అయితే ఈ దేవదూతల గురించి కొన్ని విషయాలు మీతో పంచుకోవాలని ఆశపడుతున్నాను. యేసుక్రీస్తు ప్రభువారు దేవదూతల కన్నా ఎందుకు శ్రేష్ఠుడు అనే విషయాన్ని మీకు తెలియజేయాలని ఇష్టపడతా ఉన్నాను. దేవదూతల గురించి బైబిల్ గ్రంథంలో అనేక చోట్ల రాయబడినట్లుగా మనం చూడగలం. బైబిల్ గ్రంథంలో పాత నిబంధన గ్రంథంలో 100 సార్లు దేవదూతల గురించి రాయబడింది. కొత్త నిబంధనలో 165 సార్లు రాయబడినట్లుగా మనం చూడగలం. బైబిల్ గ్రంథంలో 66 పుస్తకాల్లో 34 పుస్తకాల్లో దేవదూతల గురించి రాయబడింది. అయితే ఎక్కువగా ఆది కాండంలోను యోబు గ్రంథంలో రాయబడినట్లుగా వాక్యాన్ని మనం చూడగలం. అబ్రహాము గురించి మనం ఆలోచిస్తే అబ్రహాము దేవదూతలకు ఆహారము పెట్టినట్లుగా వాక్యంలో మనం చూడగలం. అంటే ఆహ్వానించాడు, ఆతిథ్యం ఇచ్చాడు, దేవదూతలకు కూడా పరిచర్య చేసినట్టుగా వాక్య భాగంలో మనం చూస్తూ ఉన్నాం. బైబిల్ గ్రంథంలో యెహోవా దూత అని ఎప్పుడైతే మనకు ప్రస్తావన వచ్చిందో అక్కడ యేసుక్రీస్తు ప్రభువారు అని మనం తెలుసుకోవాలి. దాని తర్వాత మనం ప్రాముఖ్యంగా మనం చూస్తే న్యాయాధిపతుల గ్రంథంలో కూడా అనేక పర్యాయాలు దేవదూత అనేక వ్యక్తులతో మాట్లాడినట్లుగా బైబిల్ గ్రంథంలో మనం చూడగలం. దావీదు కాలంలో కూడా దావీదు జనాభా సంఖ్య లెక్కించినప్పుడు కూడా దేవదూత వచ్చి ఇశ్రాయేలు పట్ల తీర్పు తీర్చినట్లుగా వాక్య భాగంలో మనం చూస్తూ ఉన్నాం. తర్వాత యెషయా ప్రవక్త దేవుని యొక్క దర్శనాన్ని చూసినప్పుడు అక్కడ సెరూబులు కెరూబులు దేవుని మహింపరుస్తున్నట్లుగా పరిశుద్ధుడు పరిశుద్ధుడని దేవుని నిత్యము స్తుతిస్తున్నట్లుగా యెషయా చూసినట్లుగా మనం గమనించగలం. తర్వాత మనం గమనిస్తే యెహెజ్కేలు గ్రంథంలో కూడా 10వ అధ్యాయంలో అక్కడ కూడా ఏం రాయబడిందంటే కెరూబులు అక్కడ కనబడినట్లుగా దేవుణ్ణి స్తుతిస్తున్నట్లుగా వాక్య భాగంలో మనం చూస్తూ ఉన్నాం. ఈ విధంగా మనం గమనించినప్పుడు దానియేలు గ్రంథంలో మికాయేలు దేవదూత దానియేలుకు ప్రత్యక్షమైనట్లుగా మనం చూడగలం. తర్వాత గాబ్రియేలు దూత దానియేలుకు దర్శనం ద్వారా మాట్లాడినట్లుగా మనం చూడగలం. జకరియా గ్రంథంలో కూడా తరచుగా దేవదూత గురించి రాయబడినట్లుగా మనం గమనిస్తూ ఉన్నాం. కొన్ని కోట్లు దేవదూతలు ఉన్నట్లుగా బైబిల్ గ్రంథంలో మనం చూడగలం. తర్వాత 4 జీవులు పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని నిత్యము దేవుని గణపరుస్తున్నట్లుగా వాక్య భాగంలో మనం చూడగలం. ఈ దేవదూతలు యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి వచ్చినప్పటి నుంచి ఆయన మరణించే వరకు, ఆయన పునరుద్ధానుడై తిరిగి లేచే వరకు ఈ దేవదూతల గురించి ఎక్కువగా రాయబడినట్లుగా మనం చూడగలం. ఆయన జననం గురించి ప్రస్తావన వచ్చినప్పుడు మరియకు తర్వాత జకరియాకు గాబ్రియేలు దూత వారి యొద్దకు వచ్చినట్లుగా మనం చూడగలం. గొర్రెల కాపర్లకు గాబ్రియేలు దూత దేవుని సువార్తమానమును ప్రకటించినట్లుగా కూడా వాక్య భాగంలో మనం చూడగలం. తర్వాత యేసుక్రీస్తు ప్రభువారు 40 దినాలు ఉపవాసం ఉండి ప్రార్థన చేసినప్పుడు దేవదూతలు వచ్చి తనకు పరిచర్య చేసినట్లుగా వాక్య భాగంలో మనం చూడగలం. యేసుక్రీస్తు ప్రభువారు ఆఖరి గడియలో గెత్సేమనే తోటలో ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగించమని దేవుని దగ్గర విజ్ఞాపన చేస్తున్నప్పుడు దేవదూత వచ్చి ఆయన ఒత్తిడికి గురి కాకుండా ఉండాలని ఆయనకు ఉపచారం చేసినట్లుగా వాక్య భాగంలో మనం గమనిస్తూ ఉన్నాం. యేసుక్రీస్తు ప్రభువారు మరణించి తిరిగి లేచినప్పుడు సమాధి దగ్గర రాయి ఉందో ఆ రాయి బొర్లించినట్లుగా వాక్య భాగంలో మనం చూస్తూ ఉన్నాం. తర్వాత శిష్యులకు తర్వాత అక్కడున్న స్త్రీలకు దేవదూత కనపడి ఆయన ఇక్కడ లేడు, ఆయన చెప్పినట్టుగా లేచి ఉన్నాడు అని శుభవర్తమానాన్ని వారికి తెలియజేసినట్లుగా మనం గమనించగలం. ఈ విధంగా దేవదూతల గురించి అనేక చోట్ల రాయబడినట్లుగా మనం చూడగలం. పేతురు తన శిష్యులందరూ కూడా జైల్లో ఉన్నప్పుడు వారిని ఖైదీ నుంచి విడిపించి సువార్త ప్రకటించడానికి వారిని బలపరిచినట్లుగా మనం దేవదూత గురించి మనం చూడగలం. తర్వాత పౌలు పరిచర్యలో కొనసాగడానికి దేవదూత పూర్కొల్పినట్లుగా వాక్య భాగంలో మనం చూడగలం. ఈ విధంగా దేవదూతలు అనేక చోట్ల బైబిల్ గ్రంథంలో మనం చూడగలం. అయితే ఈ దినాన్న యేసుక్రీస్తు ప్రభువారు ఎందుకు శ్రేష్ఠుడు అనే విషయాన్ని మనం ఆలోచిస్తే 4 విషయాలు ఈ దినాన్న మనం చూసుకోవాలి. దేవదూతలు దేవుని ద్వారా సృజించబడిన జీవులనే విషయాన్ని మన వాక్య భాగంలో మనం చూడగలం. హెబ్రీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 14వ వచనంలో మనం చూస్తే దేవదూతల గురించి అక్కడ రాయబడిన మాట ఏంటంటే, పరిచారం చేయుటకై పంపబడిన సేవకులైన ఆత్మను కారా.
అంటే దేవదూతల గురించి దేవుడు అంటున్నాడు పరిచారకులుగా పరిచర్య చేయడానికి వారు ఉన్నారనే విషయాన్ని మనం గమనించాలి. యేసుక్రీస్తు ప్రభువారి గురించి మనం ఆలోచిస్తే ఆయన కుమారుడుగా, ఆయన వారసుడిగా, సమస్తము ఆయన ద్వారా సృజించబడిన వాడుగా ఆయన ఉన్నట్లుగా వాక్య భాగంలో మనం గమనించగలం. అయితే దేవదూతలు రక్షకులుగా, సేవకులుగా ఉన్నట్లుగా, ఆయన చిత్తాన్ని నెరవేర్చేవారుగా ఉన్నట్లుగా దేవదూతల గురించి రాయబడింది. హెబ్రీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 7వ వచనంలో మనం చూసినట్టయితే అక్కడ దేవదూతలు యేసుక్రీస్తు ప్రభువారికి నమస్కారం చేసినట్లుగా, తర్వాత దేవదూతలు వాయువులుగాను, సేవకులుగాను, అగ్ని జ్వాలలుగాను చేసుకున్నారనే విషయాన్ని ఇక్కడ వాక్య భాగంలో మనం గమనిస్తున్నాం. అయితే యేసుక్రీస్తు ప్రభువారి గురించి ఆయన రక్షకుడుగా, మన కొరకు మధ్యవర్తిగా, ఆయన విమోచకుడుగా ఉన్నట్లుగా వాక్య భాగంలో మనం గమనించగలం. అయితే దేవదూతలు అధికారం కలిగి ఉన్నారు, కానీ శక్తిమంతులు కానీ పరిమితి కలిగిన శక్తి కలిగిన వారుగా ఉన్నారు. అంటే దేవుని చిత్తాన్ని వారు నెరవేర్చేవారుగా ఉన్నట్లుగా వాక్య భాగంలో మనం చూస్తూ ఉన్నాం. యేసుక్రీస్తు ప్రభువారు శక్తిమంతుడు, ఆయన ద్వారా సమస్తము సృజించబడింది, ఆయన సర్వశక్తిమంతుడు అనే విషయాన్ని మనం గమనించాలి. అయితే దేవదూతలను మనం ఆరాధించకూడదు, కానీ యేసయ్యనే మనం ఆరాధించాలి. ఈ దినాన దేవదూతల కన్నా యేసుక్రీస్తు ప్రభువారు ఎందుకు శ్రేష్ఠుడు అనే విషయాన్ని మనం ఆలోచిస్తే, దేవదూతల గురించి రాయబడిన మాట ఏంటంటే హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 6వ వచనంలో మనం చూస్తే, నీ మనుషుని జ్ఞాపం చేసుకుంటకు వాడు ఏ పాటివాడు, నేను అనుభూతిని దర్శించుటకు వాడు ఏ పాటివాడు, నీవు దేవదూతల కంటే వాని కొంచెం తక్కువనిగా చేసితివి, మహిమా ప్రభావంతో వాని కిరీటము ధరింపజేసితివి. ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారి గురించి ప్రవచనం కీర్తన గ్రంథం 8వ కీర్తనలో ఏదైతే ప్రవచించబడిందో ఆ ప్రవచన వాక్యాన్ని హెబ్రీ గ్రంథకర్త మనకు తెలియజేస్తూ ఉన్నాడు. మనుషుని జ్ఞాపం చేసుకుంటకు వాడు ఏ పాటివాడు. ఈ లోకంలో నిన్ను నన్ను అందరినీ కూడా యేసుక్రీస్తు ప్రభువారు జ్ఞాపం చేసుకుని మానవ రీతిగా ఈ లోకానికి వచ్చాడు. యేసుక్రీస్తు ప్రభువారు రావాలంటే దేవదూతల కన్నా కొంచెం తక్కువవాడుగా చేసుకుని ఈ లోకానికి రావాలి. ఇప్పుడు ఎవరైనా ఒక గొప్ప స్థితిలో ఉన్నారనుకోండి, వారు కిందకి దిగాలంటే చాలా కష్టం. కానీ యేసుక్రీస్తు ప్రభువారు దేవదూతల కన్నా కొంచెం తక్కువవాడుగా చేసుకున్నాడు. ఎందుకంటే దేవుడు ఉన్నాడు, తర్వాత దేవదూతలు ఉన్నాయి, మూడవదిగా మనుషుడు ఉన్నాడు. మనిషి స్వరూపం కలిగిన వాడుగా ఈ లోకానికి యేసుక్రీస్తు ప్రభువారు రావాలంటే దేవదూతల కన్నా కొంచెం తక్కువగా చేసుకుని ఈ లోకానికి రావాలి. ఎంత తగ్గింపు అనే విషయాన్ని మనం ఆలోచిస్తే యేసుక్రీస్తు ప్రభువారి గురించి ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయంలో మనం గమనిస్తే 6వ వచనంలో, ఆయన దేవుని స్వరూపం గలవాడై ఉండి దేవునితో సమానంగా ఉండుట విడిచిపెట్టకూడిన భాగ్యమని ఎంచుకునలేదు, కానీ మనుషుని పోలికగా పుట్టి దాసుని స్వరూపం ధరించుకుని తను తాను రిక్తుడిగా చేసుకున్నాడు. మరియు ఆయన ఆకారమందు మనుషుడుగా కనబడి మరణం పొందినంతగా, అనగా శిలువ మరణం పొందినంతగా విధేయత చూపిన వాడై తను తాను తగ్గించుకునేను. అంటే యేసుక్రీస్తు ప్రభువారు దేవదూతల కన్నా కొంచెం తక్కువ అడుగు చేసుకున్నాడు, మానవుడిగా ఈ లోకానికి వచ్చాడు. మానవుడిగా రావడమే కాకుండా ఆయన దాసుని స్వరూపం ధరించుకున్నాడు. ఆయన ఈ లోకానికి రావడానికి ఏం చేశాడంటే, ఆయన మానవుడిగా కాకుండా మనుషుల్లో కూడా దాసుని స్వరూపం ధరించుకుని ఈ లోకానికి యేసుక్రీస్తు ప్రభువారు వచ్చారు. అయితే యేసుక్రీస్తు ప్రభువారు దేవదూతలు పతనమైతే వారి కొరకు ప్రాణం పెట్టలేదు. మనందరూ తెలుసు, అపవాదైన సాతాను లూసిఫర్ తనతో పాటు అనుచరుల కొరకు యేసుక్రీస్తు ప్రభువారు ఏ కార్యాన్ని చేయలేదు, కానీ వారిని నరకంలోకి పడవేయడానికి సిద్ధంగా ఉన్నాడు. అయితే ఇక్కడ మనం గమనించవలసింది ఏంటంటే, యేసుక్రీస్తు ప్రభువారు ఏ మానవుడైతే పాపం చేశాడో తన పోలికగా ఉన్న మానవుణ్ణి రక్షించడానికి ఆదాము పడిపోయి చెడిపోయినప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు కడపటి ఆదాముగా ఈ లోకానికి వచ్చి మన కొరకు ఈ లోకంలో ఆయన మరణించాడనే విషయాన్ని మనం తెలుసుకోవాలి. హెబ్రీయులకు రాసిన పత్రికలో మనం చదివితే, పాప విషయంలో శుద్ధీకరణం తానే చేసి, పాప విషయంలో ఎవరూ చేయలేదు. ఏ మానవుడైతే స్వరూపమందు తాను చేశాడో ఆ మానవుడి కొరకు తానే పాప శుద్ధీకరణ తానే చేసి దేవదూతల కంటే ఎంత శ్రేష్టమైన నామం పొందెనో వాటికంటే అంత శ్రేష్ఠుడై ఉన్నత లోకమందు మహామగుడగు దేవుని కుడిపార్శ్వమున కూర్చుండెను. యేసుక్రీస్తు ప్రభువారు ఎంతగా తగ్గించుకుని మన పాపం నిమిత్తమై ఆయన మరణించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఈ లోకంలో యేసుక్రీస్తు ప్రభువారు ఏ విధంగా వచ్చాడంటే, దేవదూతల కన్నా కొంచెం తక్కువవాడుగా చేసుకుని యేసు మరణం పొందినందున మహిమా ప్రభావముతో కిరీటము ధరింపవానిగా ఆయన చూచుచున్నాము అని హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 9వ వచనంలో మనం చూడగలం. యేసుక్రీస్తు ప్రభువారు నీ కొరకు నా కొరకు మరణం పొంది కిరీటాన్ని ఏదైతే మనం కోల్పోయామో మళ్ళీ తిరిగి యేసుక్రీస్తు ప్రభువారు ద్వారా కిరీటాన్ని పొందుకున్నట్లుగా యేసుక్రీస్తు ప్రభువారు ఆయన పొందుకుని తర్వాత ఆయన కిరీటం ధరించి
సమస్తము అనేకులు రక్షణకర్తగా ఆయన ఉన్నట్లుగా ఆయన ద్వారా పరలోకమందును భూమి అందును ఆయన నామము గొప్పదిగా చేయబడినట్లుగా మన వాక్య భాగంలో మనం చూస్తూ ఉన్నాం. నీ కొరకు నా కొరకు దేవదూతల స్వభావం ధరించుకుని యేసుక్రీస్తు ప్రభు వారు రాలేదు, కానీ నీ కొరకు నా కొరకు ఆయన రక్త మాంసం గలవాడే ఈ లోకానికి వచ్చాడు. యేసుక్రీస్తు ప్రభువారు దేవదూతల కన్నా ఎందుకు శ్రేష్ఠుడంటే నీ కొరకు నా కొరకు ఆయన తగ్గించుకొని ఆయన మానవుడిగా ఈ లోకానికి మరణించి పాపాన్ని శుద్ధీకరణ తానే చేసి అటు కార్యాన్ని చేసి దేవదూతల కన్నా శ్రేష్ఠుడిగా ఉన్నట్లుగా వాక్య భాగంలో మనం గమనిస్తూ ఉన్నాం. ఈ లోకంలో అనేక మంది నశించిపోతున్న మనం చూస్తూ ఉన్నాం. శ్రేష్ఠుడని యేసుక్రీస్తు ప్రభువారిని ఎరగక ఉన్నారు. అయితే నశించిపోయే ఆత్మల పట్ల భారం కలిగిన నీవు నేను కూడా మన వంతుగా మనం పరిచర్య చేయాలి. అంటే ఎవరైతే సువార్త ప్రకటిస్తున్నారో వారిని మనం పంపించాలి. వాక్య భాగంలో మనం చూస్తున్నట్టయితే దేవతల్లో నీ వంటి వాడు లేడు, నీ కార్యములు సాటి అయిన కార్యం లేవు అని కీర్తన భక్తుడు 86వ కీర్తన 9 వచనాల్లో మనం చూడగలం. ఇది నాన్న యేసుక్రీస్తు ప్రభువారు నీ కొరకు నా కొరకు ఆయన మరణించాడు. అయితే మనము మరణం నుంచి తప్పించబడాలని, దాస్యం నుంచి విడిపించబడాలని ఆయన కూడా రక్త మాంసం గలవాడై ఈ లోకానికి వచ్చి శ్రేష్ఠుడైన నామం కలిగిన వాడై ఆయన దేవదూతల కన్నా శ్రేష్ఠుడిగా ఈ లోకానికి వచ్చినట్లుగా మనం గమనిస్తూ ఉన్నాం. అట్టి శ్రేష్ఠుడైన దేవుణ్ణి మనం కూడా దేవదూత వలె ప్రభువుని ఆరాధిద్దాం, ప్రభువుని స్తుతిద్దాం, ప్రభువుని గణపరుద్దాం, ప్రభు పరిచర్య చేద్దాం. అయితే యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క పరిచర్యలో దేవదూతలు కూడా ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. కానీ మానవులకు సువార్త ప్రకటించడానికి నన్ను ఎన్నుకున్నాడు. అయితే ఆ సువార్తను మనం ఆఖరి వరకు ముందు కొనసాగుతూ మన ఇరుగుపోరు వారికి, తెలియని వారికి, దేవుని సువార్త వినని వారికి మనం చెప్పే బాధ్యత మనకుంది. కాబట్టి దేవుని శ్రేష్టమైన నామం కలిగిన ఆ నామాన్ని తెలియని వారికి తెలియజేయాలని ఇష్టపడుతూ ఉన్నావా? ఇంకా ఎరగని గ్రామాల్లో ఎరగని వారు మధ్యలో నీవు కార్యాన్ని చేయాలనుకుంటే విశ్వానితో పాటు చేతులు కలుపు. ఆ విధంగా నీవు కూడా సహాయం చేస్తావు. అయితే దేవుడు సువార్తను ప్రకటించడానికి ద్వారాలు తెరుస్తూ ఉన్నాడు. అట్టి కార్యాన్ని దేవుడు ముందుకు కొనసాగుటకు సహాయం చేయనుగాక. ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం పరిశుద్ధురానికి వందనాలు చెల్లిస్తున్నాం నాయన. ఈ దినమున ఈ వాక్యం ద్వారా మాతో మీరు మాట్లాడినందుకు మరొకసారి వందనాలు. అవునైనా నువ్వు దేవదూతల కన్నా శ్రేష్ఠుడువు అనే విషయాన్ని మాకు తెలియజేసినందుకు మరొకసారి వందనాలు. అవునైనా దేవదూతల స్వభావం ధరించుకునక మనుష్య స్వభావం ధరించుకుని అవునైనా రక్త మాంసం గలవాడై ఈ లోకానికి వచ్చి మా కొరకు మరణించి పాప శుద్ధీకరణ నువ్వే చేసి ఎవరిని పంపకుండా నీవే ఈ లోకానికి వచ్చి మా కొరకు బలైనందుకు మరొకసారి వందనాలు చెల్లిస్తున్నాం నాయన. మా కొరకు తిరిగి రానైన దేవుడు తండ్రి నీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఇంకా యేసుక్రీస్తు ప్రభువారిని ఇంకా అంగీకరించుకున్నట్లయితే పాపం శుద్ధీకరణ యేసుక్రీస్తు ప్రభువారు చేశారు అని ఇంకా ఎవరైతే విశ్వసించుకున్నట్లయితే ఇది అనుకూల సమయం, ఇదే రక్షణ దినమని తెలుసుకుని వారు రక్షించబడడానికి మీరు సాయం చేయండి. ఇంకా కుటుంబంలో ఎవరైతే రక్షించబడలేదో వారి కొరకు ప్రార్థన చేస్తున్న వారందరి కొరకు ప్రార్థన చేస్తున్నాం. వారందరూ కూడా యేసుక్రీస్తు ప్రభువే రక్షకుడని తెలుసుకోవడానికి మీరు సాయం చేయండి. నీకు వందనాలైనా. అనేక మంది కన్నీరు కారుస్తున్నారైనా కుటుంబంలో ఇంకా భర్త రక్షించబడలేదని, భార్య రక్షించబడలేదని, పిల్లలు రక్షించబడలేదని, బంధువులు రక్షించబడలేదని వారు అనేక మంది ప్రార్థన చేస్తూ ఉన్నారు. వారి ప్రార్థన మీరు ఆలకించండి. అవునైనా మా దేశం కొరకు కూడా మేము ప్రార్థించేవారుగా నిజమైన రక్షకుడు నీవే అని తెలుసుకుని మా కొరకు మరణించడానికి ఈ లోకానికి వచ్చామని తెలుసుకుని అనేకులు యేసుక్రీస్తు ప్రభువాన్ని అంగీకరించడానికి మీరు సాయం చేయండి. నీకు వందనాలైనా. వింటున్న ప్రతి ఒక్క కుటుంబాన్ని దీవించండి, ఆశీర్వదించండి. వారి కుటుంబంలో ఏ అవసరం ఉందో ప్రతి అవసరం మీరు తీర్చండి. అనారోగ్యంతో ఉన్న బిడ్డల కొరకు ప్రార్థన చేస్తున్నాం. వారు ముట్టి బాగు చేయండి, సంపూర్ణ ఆరోగ్యాన్ని అనుగ్రహించండి. వారి కుటుంబాలని మీ చేతులు సమర్పించుకుంటూ యేసుక్రీస్తు ఉన్నతమైన నామములో స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, ప్రభువైన యేసుక్రీస్తు యొక్క కృపయు, పరిశుద్ధాత్మిక అనే సహవాసం వింటున్న ప్రతి ఒక్క బిడ్డకు, చూస్తున్న ప్రతి ఒక్క బిడ్డకు ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలం తోడే నడిపించును గాక. ఆమెన్. అందరికీ వందనాలు. ప్రైజ్ ది లార్డ్.